ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల అధ్యక్ష మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష ఎక్కువగా అంకెలు సంఖ్యలు చెప్పి పరీక్షలు పెట్టదలుచుకోలేదు అధ్యక్ష ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా శాఖలు పద్దులు అంటూ చూస్తూ ఉంటే చాలా మంది సభ్యులు చెప్తానే ఉన్నారు అన్న ఈ అంకెలు సంఖ్యలు తక్కువైతే మంచిదేమో అని సహజంగా రాజకీయ నాయకులకి మనకందరికీ కూడా ప్రజలతో మనకి ఈ వ్యవహారం మీద తక్కువ కాబట్టి వాటి జోలికి పోకుండా రెండు మాటలు అధ్యక్ష మొదటి 1994లో శాసనసభ్యుడిగా వస్తే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా 30 సంవత్సరాల పాటు కొనసాగి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష దాంతో పాటు ఒకవైపు ఆనందంగానే ఉంది అధ్యక్ష బడ్జెట్ పెట్టాను అనేటువంటి ఆనందం ఒకవైపు ఉంటే ఈ ఒక ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైన విద్య అనేటువంటిది అర్థమైంది అధ్యక్ష ఇదేదో అద్భుతం జరిగిపోతుంది 3 నెలల్లోనో 4 నెలల్లోనో అని సరిపోతాయి అనేటువంటి మాటల్ని నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష వీరు చేసినటువంటి అరాచకం ఆర్థిక విధ్వంసం భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయలేదు అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా ప్రజల దృష్టికి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే ముందు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించినటువంటి ఆర్థిక అరాచక విధానాల్ని సరిదిద్దడానికి కేంద్రం కూడా చట్టాల్ని మార్చాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష భయపడింది అధ్యక్ష ఒక దశలో ఇదే విధానాలు అన్ని రాష్ట్రాల్లో అవలంబిస్తే దేశం ఏమైపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి వెంటనే సరిదిద్దేటువంటి ప్రక్రియతో 2 కొత్త మార్పుల్ని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి బడ్జెట్ పెట్టలేదు అనేటువంటిది బయట పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధ్యక్ష బడ్జెట్లు పెట్టలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిపోయినటువంటి పాలకులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉండడం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళకున్నటువంటి ఆలోచన అవగాహన ఇంత దుర్మార్గంగా పనిచేశారా వీళ్ళు అనిపిస్తుంది అధ్యక్ష ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి 2 సమపాళ్లలో ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల్ని ఎక్కువ ప్రస్తావించకూడదు అనుకున్న అధ్యక్ష కానీ తప్పడం లేదు అధ్యక్ష ఎందుకు అనంటే వాస్తవాల్ని సభలోని సభ్యులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష వైట్ పేపర్ పెట్టినప్పుడు అనేక విషయాల్ని చెప్పాం కానీ మన 4 నెలల్లోనే మనం శరవేగంగా పరుగులు పెడుతూ ఉంటే రాష్ట్రంలో అద్భుతాలు ఏవో జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకం విశ్వాసం వస్తూ ఉన్నా మనం ఎక్కడున్నాం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితికి ఆర్థిక పరిస్థితిని చేర్చారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజం అధ్యక్ష అప్పులు చేయాలని కూడా నేను చెప్తాను అధ్యక్ష కానీ అప్పులకి లెక్కలు లేకపోతే దాన్ని ఏమనాలి అధ్యక్ష అది దోపిడీ అనాలా ఆర్థిక అరాచకం అనాలా ఆర్థిక విధ్వంసం అనాలా అధ్యక్ష ఒక్కొక్క శాఖలో ఆ అకౌంట్స్ ని బయటకు తీయడానికి 4 నెలలు 5 నెలలు పట్టినటువంటి పరిస్థితి ఇది వాస్తవం అధ్యక్ష నేను అధికారులు ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులందరూ కూడా కొత్తగా వచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చారు కొంతమంది ఇక్కడ నుంచి వచ్చారు మొట్టమొదటి రోజున మంత్రి అయిన రోజున ఒక డ్రాఫ్ట్ ప్రపోజ్ చేశారు అధ్యక్ష ఆ డ్రాఫ్ట్ లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి అంటే 9,000 కోట్లు చూపించారు అధ్యక్ష మాకు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాకు కనిపించినటువంటి సంఖ్య అక్కడ చూస్తున్నటువంటి సంఖ్యని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది అధ్యక్ష తవ్విన కొద్దీ బేతాళుడి కథల్లాగానే తవ్విన కొద్దీ రోజు కూడా పెరుగుతూ పోతూనే ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు విపరీతంగా 1,35,000 కోట్ల రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష దేనికి సరైనటువంటి లెక్కలు లేవు అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మీ బకాయిలు ఎంత అంటే 4,000 అన్నారు 5,000 అన్నారు 7,000 అన్నారు మంత్రి గారు ప్రతిరోజు రివ్యూ పెడుతూనే ఉన్నారు అధ్యక్ష 18,000 కోట్లకు చేరింది అధ్యక్ష వాస్తవం అధ్యక్ష ఇది సభ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష
ఎక్కడ కూడా రికార్డ్స్ ని వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లో కనపడే రకంగా పెట్టారు అధ్యక్ష. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రమే చెల్లింపులు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు అధ్యక్ష. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బీఆర్ఓలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు పోతాయి అధ్యక్ష. అవి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే కంప్యూటర్లకు వచ్చే రకంగా పెట్టాయి అధ్యక్ష. ఇంజనీర్ ఈఎన్సీ ఆఫీస్లో కొన్ని, సిఈ ఆఫీస్లో కొన్ని, ఈఈ ఆఫీస్లో కొన్ని, ఎస్సీ ఆఫీస్లో కొన్ని, డిఈ స్థాయిలోనే కొన్ని, ఎం బుక్లు రికార్డు కూడా చేయకుండా కొన్ని ఇలా ఆపేసినటువంటి సందర్భాలు అధ్యక్ష. ఇది ఒక్క ఇరిగేషన్ శాఖ గురించి అధ్యక్ష. మరి ఇట్లా ప్రతి శాఖలోనూ కూడా జరిగాయి అధ్యక్ష. ఇది పాపం కాదా అధ్యక్ష? ఈ పాపాన్ని దీనికి లెక్కలు ఉన్నాయని చెప్పమంటారా, లెక్కలు లేవు అని చెప్పమంటారా అని అడుగుతున్నావు అధ్యక్ష. నేను ఉన్నాయంటే ఉన్నాయి, లేవు అంటే లేవు అధ్యక్ష. ఇక్కడ కనపడే లెక్క వేరు, తవ్విన కొద్దీ వచ్చే లెక్క వేరు అనే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. మరి అంకెల గారడితో ప్రజల్ని అనుకున్న అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాయ చేశారు అధ్యక్ష. దాన్ని కాగ్ సంస్థ తప్పు పట్టింది, నేను చెప్పడం కాదు అధ్యక్ష, కాగ్ తప్పు పట్టింది అధ్యక్ష. వాళ్ళు ఏ స్థాయిలో చేశారని అంటే అధ్యక్ష, ఒక దశలో సిఏజీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్స్ ని సర్టిఫై చేసేటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్వాలిటేటివ్ సర్టిఫికెట్ ఇచ్చాడు అధ్యక్ష. ఏంటి ఈ క్వాలిటేటివ్ సర్టిఫికెట్ అని ఆ రోజు పిఎస్సి చైర్మన్ గా ఉన్న నేను ఇదేదో మొదటిసారి ఉంటున్నాం ఏంటి అని తవ్వి చూస్తే 70 సంవత్సరాల పైచిలుకు ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాలేదు అధ్యక్ష. దాని మీనింగ్ ఏంటంటే అధ్యక్ష, మాకు చూపించినటువంటి లెక్కల ప్రకారం ఇంత మేరకే మేము సర్టిఫై చేస్తున్నాము అంటే మాకు చూపించనివి ఇంకా ఉన్నాయి, దాని గురించి మాకు తెలియదు అని. సాక్షాత్తు భారత రాష్ట్రపతి కింద స్వతంత్రంగా పనిచేసేటువంటి సిఏజీకి కూడా లెక్కలు చూపించినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇది వీళ్లకు ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటిది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఈ శాసనసభ అనుమతి కావాలి అధ్యక్ష. మంత్రులుగా ఉన్నటువంటి మేము ఈ శాసనసభ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రక్రియ ఏంది అధ్యక్ష, రేపు పొద్దున్న నుంచే మొదలయ్యేది. మేమందరం కూడా అడిగేది ఏంది అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో మే బి గ్రాంటెడ్ అని అధ్యక్ష. కానీ ఈ శాసనసభ అనుమతి లేకుండా కూడా 630 కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేసింది అని నేను అనుకోను అధ్యక్ష. ఈ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడమే కాదు అధ్యక్ష, మరో వినూతనమైనటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణలోకి రాకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి కార్పొరేషన్ల ద్వారానే మళ్లించేటువంటి విధానం అధ్యక్ష. మొట్టమొదటిసారి పిఎస్సి చైర్మన్ గా దాన్ని అంశాన్ని లేవనెత్తి గవర్నర్ గారిని కలిసి దాని మీద లోతుపాతలన్నింటి వివరిస్తే ఆ రోజు ఈ ప్రభుత్వం బుకాయించింది అధ్యక్ష. ఆ మీద ఒక 3 అధికారులు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మేము చెప్పిన ప్రతి మాట కూడా నిజమైంది అధ్యక్ష. ఆ రోజు దాంట్లో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు రేపు ముందు స్పీచ్ లో కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. గవర్నర్ గారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ అధ్యక్ష. గవర్నర్ గారి మీద ఎవరు కేసులు పెట్టకూడదు సివిల్ కేసులు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ ఆ బ్యాంకులు మేము గవర్నర్